ఇప్పుడే తేజస్విని అంటుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని. దానికోసం ట్రీట్మెంట్ ఉంది, ఈస్ట్రోజన్ పిల్స్ వేసుకోవచ్చు, లేదా ఇంకా వేరే మందులు వేసుకోవచ్చు. అంతేకాని మా మీద పడ్డం ఆపండి. ఇంకా ఇది 1926 కాదు, 2026లోకి వచ్చేసినాం. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. అన్నీ వదిలేసి ఇంకా ఆడవాళ్ళ బట్టలు ఎన్ని రోజులు? ఇంకా ఇప్పుడు 2024, 25లో చూసుకుంటే 13% అమ్మాయిలు మిడిల్ స్కూల్ తర్వాత డ్రాప్ అవుట్ అయినారు. 15 నుండి 18 మధ్యలో 20,000 పైనే చైల్డ్ మ్యారేజెస్ జరిగినాయి. మీరు ఎన్సీఆర్బీ డేటా చూడండి. ఇంకా రేప్స్ జరుగుతున్నాయి, డౌరీ డెత్స్ జరుగుతున్నాయి. రేప్స్ అయితే ఏజ్తో సంబంధం లేకుండా చిన్నపిల్లల మీద పాక్సో కేసెస్ కూడా 1,00,000 పైనే నమోదైనాయి. ఇవన్నీ వదిలేసి బట్టలు అంటారేంది ఇంకా? అంటే మీకు అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ చూడండి, టాయిలెట్స్ సరిగ్గా లేక అమ్మాయిల స్కూల్ను మానేస్తున్నారు. అంటే ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు అమ్మాయిలకి ఇవన్నీ సాల్వ్ చేయడానికి ఎవరు ముందుకు రారా? మగవాళ్ళు ఒకటి బట్టలు వేసుకుంటే సరిపోద్దా? పోనీ ఆ నిండుగా బట్టలు వేసుకొని చీరలు వేసుకొని ఒక ఆమె ఎవరో సాధ్వి, ఆమె గాంధీ బొమ్మను కాల్చింది తుపాకీ పెట్టి. ఇంకో ఆమె ఎవరో ఒక రిలీజియస్ ప్లేస్ మీద ఏదో బాణన్లు వేస్తున్నట్టు ఆమె అట్లాంటి ఏదో జెస్చర్ చేసింది నిండుగా బట్టలు వేసుకొని. అంటే మీరు ఎంత వెదవ పనులనే చేయండి, చీరలు కట్టుకుంటే తెలిసిపోతుంది.